Okay. Mission language was the programming language and used for these computers. They could not multitask. ఇప్పుడు మనం ఒక సిస్టమ్ లోనే ఎన్ని చేయగలుగుతున్నాం? ENIAC was the first electronic general purpose computer. అంటే ఫస్ట్ మనకి యూస్ఫుల్ అయిన కంప్యూటర్ పేరు ENIAC అని పేరు పెట్టారు. 1943 లోనే తయారు చేశారు. 1946 లో ప్రొడ్యూస్ చేశారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేసి ఎపాక్, IBM 701, మాంచెస్టర్ మార్క్ అంటే ఇవన్నీ అప్పుడు తయారు చేసిన ఇన్వెన్షన్స్ అన్నమాట. అర్థమైందా? సరే, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. అడ్వాంటేజ్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ వచ్చేసి టఫ్ టు హ్యాక్, క్వైట్ స్ట్రాంగ్. బికాస్ అది ఎందుకు హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ లేదు? అంత పెద్ద మిషన్, అందులో ఒక మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే దానిలో ఉన్న కోడ్ చాలా లెంతీగా ఉంటది కదా. ఇప్పుడంటే మనం పాస్వర్డ్ సింపుల్ గా పెట్టేసుకుంటున్నాం కదా, అప్పుడు అలా కాదు. ఒక పాస్వర్డ్ రాయాలంటే ఒక పేజ్ ఉంటది పాస్వర్డ్. సో అంత పాస్వర్డ్ ఎవరు హ్యాక్ చేయలేరు కదా, అందుకని అప్పుడు హ్యాక్ చేయడానికి లేదు కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఇంకోటి క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తుంది, ఒక్క 1000 సెకండ్ లోనే చేసేదంట. అంటే అంత పెద్ద మిషన్ అయినా సరే క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా క్విక్ గా చేసేదంట. ఇప్పటికైనా మన సిస్టమ్ స్లో అవుతాయి కానీ అప్పుడు సిస్టమ్ స్లో అయ్యేది కాదు. బికాస్ అంత పెద్ద మిషన్ ఒక్కటే టాస్క్, మల్టీ టాస్క్ కాదు. డిసడ్వాంటేజెస్ చూడండి. దే కన్స్యూమ్ హై అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చెప్పాను కదా ఇందాక, మనం లార్జ్ మిషన్, వాక్యూమ్ ట్యూబ్స్ వచ్చేసి హీట్ సెన్సిటివ్, ఫుల్ హీట్ వస్తుంది, అలాగే ఎక్కువ కరెంట్ యూస్ అవుతుంది. అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ చూడండి. సెకండ్ జనరేషన్ వచ్చి 1950s లో స్టార్ట్ చేశారు. ఎందుకు సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేశారు అంటే మిషన్ ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు చేసిన వాటిల్లో ఎంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి సెకండ్ జనరేషన్ కి వచ్చారనమాట. ఈసారి వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్ లో ట్రాన్సిస్టర్స్ ని పెట్టారంట. ట్రాన్సిస్టర్స్ ఏం చేస్తాయి అంటే ఇంకా చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతాయి, చాలా త్వరగా రిప్లై అనేది ఇస్తాయి అనమాట. ట్రాన్సిస్టర్స్ తో రీప్లేస్ చేసినప్పుడు అది చాలా మోర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఫాస్ట్ గా పనిచేసింది. అలాగే ఇవి చిన్నవి ట్రాన్సిస్టర్స్, వాక్యూమ్ ట్యూబ్స్ అంటే చాలా పెద్ద పెద్దవి యూజ్ చేశారు కదా, ఇప్పుడు ఇవి ట్రాన్సిస్టర్స్ చిన్నవి యూజ్ చేసేసరికి ఇప్పుడు ప్రతి కంపెనీలో వీటిని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటిదాకా మెమరీ లేదు, జస్ట్ టాస్క్ ఎలా అంటే సిస్టమ్ స్విచ్ ఆన్ చేస్తే వెలిగిద్ది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయింది, అంతవరకే. కానీ తర్వాత స్టోరేజ్ అనేది లేదు. ఇక్కడ మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. నార్మల్ మెమరీ కాదు, కోర్ మెమరీ. కాస్త శ్రద్ధ పెట్టినండి. సెకండ్ జనరేషన్ లో ఏం యూజ్ చేశారు, వాక్యూమ్ ట్యూబ్స్ ని రీప్లేస్ చేస్తూ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేశారు. అలాగే అవి స్మాలర్ అండ్ పోర్టబుల్ యూజ్ అవడంతో వైడర్ ఆడియన్స్, అంటే ఇంతకు ముందు మన లార్జ్ కంపెనీస్ కి మాత్రమే అఫోర్డబుల్ ఉండేది కదా ఫస్ట్ జనరేషన్, బట్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చేసి అందరికి దగ్గరకు వచ్చింది అనమాట, అందరి దగ్గరకు వచ్చింది ఈజీ వేలో. అలాగే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ ఇంట్రొడ్యూస్ చేశారు. ట్రాన్సిస్టర్స్ అండ్ మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ ఇంట్రొడ్యూస్ అయింది ఏ జనరేషన్ లో? సెకండ్ జనరేషన్. అడ్వాంటేజ్ ఏంటి? బెటర్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంప్రూవ్ అయింది. డిసడ్వాంటేజ్ ఏంటి? దే వర్ ఓన్లీ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, కొన్నిటికి మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ అలాగే పంచ్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళంట. ఈ పంచ్ కార్డ్ అంటే ఏంటి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది ఒక పేపర్, పంచింగ్ మిషన్ తీసుకొని ఒక పేపర్ కి పంచ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండేవి అనమాట. అంటే ఒక పేపర్ ఉండేది, మొత్తం ఆల్ఫాబెటికల్ పేపర్. ఆ పేపర్ లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ పేపర్ ను అక్కడ పెడితే అదేంటంటే మనం టైప్ చేస్తున్నప్పుడు మనం టైపింగ్ చూసారా మీరు? టైపింగ్ మిషన్ చూసారా? టైపింగ్ మిషన్ అంటే సిస్టమ్స్ టైపింగ్ మిషన్ కాదు, అంటే కీబోర్డ్స్ కాకుండా బయట టైపింగ్ మిషన్ టైప్ చేసేటప్పుడు చూసారా ఎంత ఫాస్ట్ గా కొట్టాలి, అది కొడుతున్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది. టైపింగ్ మిషన్ ఉంటుంది కదా, పంచ్ కార్డ్స్ అంటే అలాగే ఉంటది అనమాట. అంటే మనం ప్రెస్ చేసే కొద్దీ అక్కడ పంచ్ అవుతూ ఉంటాయి ఆల్ఫాబెట్స్, అవి పంచ్ కార్డ్స్. ఇన్పుట్ గా అవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. అర్థమైందా? అంతకు ముందు కీబోర్డ్స్ లేవు కదా, ఇన్పుట్ గా ఏం యూజ్ చేసేవాళ్ళు? నేను ఒక పక్క పంచ్ కార్డ్స్ అంటుంటే స్టాంప్ అంటారేంటి మీరిద్దరు? డిసడ్వాంటేజ్ అది. ఎందుకు? లాట్ ఆఫ్ పంచ్ కార్డ్స్ యూజ్ అయ్యేవి కదా, ఒక కార్డుకి ఎంత ఎఫర్ట్ చేస్తుంటారో
కానీ లాట్ ఆఫ్ పంచ్ కార్డ్స్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం రాయాలన్నా ఒక పంచ్ కార్డ్ ఉండాల్సిందే. ఇంకా అది మళ్ళీ రీయూజ్ కాదు కదా, ఒక కార్డ్ కి ఆల్రెడీ పంచ్ చేసిన తర్వాత అది మళ్ళీ రీయూజ్ కాదు. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్. తర్వాత థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ చూడండి. థర్డ్ జనరేషన్ లో ఏం చేశారంట, మైక్రో చిప్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు 1964 లో. దిస్ జనరేషన్ యూజ్డ్ మైక్రోచిప్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మేక్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ స్మాలర్ అండ్ చీపర్. అప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచి ఇంత పెద్ద మిషన్ ని చిన్నదిగా చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు కదా. ఫస్ట్ లో మాత్రమే పెద్ద మిషన్ ఉంది, తర్వాత సెకండ్ వచ్చేసి ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసి స్మాలర్ చేశారు, తర్వాత మళ్ళీ ఏం యూజ్ చేశారు, చిప్స్ యూజ్ చేశారు, ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేసి ఇంకా చిన్నది చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు చూద్దాం. ఇప్పుడు స్మాలర్ అయింది, ఇక్కడ చూడండి, స్మాలర్, చీపర్, ఫాస్టర్ అయింది. రెడ్యూస్డ్ ఫ్రమ్ మైక్రో సెకండ్స్ టు నానో సెకండ్స్. అంటే మనకి అవుట్పుట్ అనేది ఎంత ఫస్ట్ జనరేషన్ లో ఒక సెకండ్ లో 1000 సెకండ్ కల్లా వచ్చేసేదంట. అంటే చాలా ఫాస్ట్ గా అవుట్పుట్ వచ్చేది. తర్వాత ఇంకా ఫాస్ట్ గా రావడం స్టార్ట్ అయింది. థర్డ్ జనరేషన్ కి వచ్చేసి మైక్రో సెకండ్స్ నుంచి నానో సెకండ్స్, అంటే ఇట్లా క్లిక్ చేయగానే అట్లా వచ్చేస్తుందా. ట్రాన్సిస్టర్స్ నుంచి ఫస్ట్ లార్జ్ సిస్టమ్ నుంచి ట్రాన్సిస్టర్స్ నుంచి ఐసీస్ నుంచి నెక్స్ట్ ఈ స్పీడ్ అనేది మైక్రో నుంచి మైక్రో టు నానో అంటే ఇంకా చిన్నది, మైక్రో అంటేనే చిన్నది, నానో అంటే ఇంకా చిన్నది. ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ ఇంట్రొడ్యూస్ అయినాయి, మౌస్ అండ్ కీబోర్డ్. చూడండి, మౌస్ అండ్ కీబోర్డ్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ అయినాయి, ఏ జనరేషన్ లో మౌస్ అండ్ కీబోర్డ్ ఇంట్రొడ్యూస్ అయినాయి? హరిశ్రీ, థర్డ్ కాదు, థర్డ్. రీప్లేసింగ్ ఓల్డర్ మెథడ్ లైక్ పంచ్ కార్డ్స్ ఏ జనరేషన్ లో యూస్ చేశారు? హరిశ్రీ కదా. ఇప్పుడు అదే మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నారు, అలాగే టైం షేరింగ్ యూజ్ చేస్తున్నారు, అండ్ రిమోట్ ప్రాసెసింగ్ వర్ ఇంట్రొడ్యూస్డ్. రిమోట్ ప్రాసెసింగ్ అంటే మనం అంత దూరంలో ఉండి కూడా రిమోట్ నొక్కితే టీవీ ఎలా ఆన్ అవుతుందో అది అప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు రిమోట్స్ ఏమి ఇంత చిన్నవి ఉండవమ్మా, పెద్దవి ఉంటాయి. అర్థమైందా? ఫస్ట్ తయారు చేసినప్పుడు అంత ఉంటాయి, బట్ లేటర్ ఆన్ అవి తీసుకొచ్చే, అంటే వాళ్ళు డెవలప్ చేసే కొద్దీ అవి సైజ్ అనేవి తగ్గుతాయి అండ్ మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. అర్థమైందా? అడ్వాంటేజెస్ ఏంటి? చదువు అమ్మా హరిశ్రీ. ది యూజ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫస్ట్ వాళ్ళు ట్రాన్సిస్టర్స్ నుంచి ఐసీస్ కి తీసుకొచ్చి అడ్వాంటేజెస్ ఏంటి? ఐసీస్ యూజ్ చేయడం, అలాగే సైజ్ డిక్రీజ్ చేయడం అడ్వాంటేజ్ అయితే, డిసడ్వాంటేజ్ ఏంటంట, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ అయ్యేదంట. మరి ఐసీస్ కావాల్సినప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయాలి కదా. ఐసీస్ లో కూడా నంబర్స్ రాయడానికి కుదరదు, మనం టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తే సరిపోదు. అలాగే ఫార్మల్ ట్రైనింగ్ వాజ్ నెసెసరీ టు ఆపరేట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఫార్మల్ ట్రైనింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఏమైంది? ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఎప్పుడు డెవలప్ అయింది? 1972 లో థర్డ్ జనరేషన్ లో ఏం యూజ్ చేశారంటే ఐసీస్ యూజ్ చేశారు కదా. ఇక్కడ వచ్చేసి విఎల్ఎస్ఐ అంటారు. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అంటే ఐసీస్ చిప్స్ చిన్నవి యూజ్ చేశారు కదా అక్కడ, ఇక్కడ పెద్దవి యూజ్ చేశారనమాట. సో ఇక్కడ 5000 ట్రాన్సిస్టర్స్ యూజ్ అయ్యేవంట విఎల్ఎస్ఐకి. ఇప్పటికి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట ఇంజనీరింగ్ లో, విఎల్ఎస్ఐ. ఈ డిజైన్ మీదే చాలా జాబ్స్ ఉంటాయి కూడా, ఇంజనీరింగ్ కి సంబంధించిన జాబ్స్ ఈ విఎల్ఎస్ఐ డిజైన్ మీదే ఉంటాయి. కేవలం మీ సిస్టమ్స్ వర్క్ అవుతున్నాయి అంటే ఇలాంటి చిప్స్ మీ సిపియూస్ లో ఉండబట్టే. ఆ చిప్స్ లోనే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలుసు కదా, మెమరీ కార్డ్ ఇంత చిన్నదే ఉంటుంది, 8 GB మెమరీ కార్డ్. అందులో మీరు ఎన్ని మూవీస్ అయినా ఎక్కించవచ్చు కదా. 2 hours చూసే మూవీ ఈజీగా అందులోకి వెళ్ళిపోయింది. అంత చిన్న మెమరీ కార్డ్ లోకి ఎలా వెళ్తుంది? మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ గుర్తుందా? ఏ జనరేషన్ లో వచ్చింది? మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ అందులో ఉంటుంది. మెమరీ ఉండబట్టి అది గ్రాస్ప్ చేసుకొని అంతవరకు హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నట్టు. నెక్స్ట్, మోర్ అడాప్టబుల్, హ్యాడ్ మోర్ ప్రైమరీ స్టోరేజ్ కెపాసిటీ, ఫాస్టర్ అండ్ మోర్ రిలయబుల్ దాన్ ప్రీవియస్ జనరేషన్స్. ఇంతకు ముందు చూసారు కదా, డెవలప్ అవుతూ వస్తున్న సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ ఎఫిషియన్సీ అంటే ఎలా అంటే ప్రాపర్ వర్కింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సో ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు క్లాసులు పెరిగే కొద్దీ మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిద్దా, డిక్రీజ్ అయిద్దమ్మా?
ఇంక్రీజ్ అయిద్దా లేదా? కొంచెమన్నా నేర్చుకుంటారు కదా, సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ కి వచ్చారంటే ఫిఫ్త్ క్లాస్ లో ఏదో సమ్ నాలెడ్జ్ నేర్చుకొని ఉంటారు కదా. అలాగే ఫస్ట్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ కి వచ్చారు అంటే వాళ్ళు కూడా సమ్ నాలెడ్జ్ నేర్చుకొని ఉంటారుగా. అలాగే ఈ చిప్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. చిప్స్ కూడా ఫస్ట్ జనరేషన్ లో ఉన్నట్టే ఉండవుగా. వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి ట్రాన్సిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ అవన్నీ ఇచ్చి వాటి రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, మోర్ ఓవర్ ఫాస్ట్ గా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్, ఇంటెల్ వాజ్ ద ఫస్ట్ కంపెనీ టు డెవలప్ ఏ మైక్రో ప్రాసెసర్స్. మైక్రో ప్రాసెసర్స్ వేరు, ఐసిస్ వేరు. అంటే చిప్స్ టైప్ లో ఇప్పుడు చిప్స్ చూస్తున్నారు కదా, ఈ ఐసిస్ చూస్తున్నారు కదా, ఐసిస్ లాగే చిన్న చిన్న ప్రాసెసర్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రాసెసర్స్ ఫస్ట్ కనిపెట్టింది ఇంటెల్ కంపెనీ అనమాట. అది ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో ఇంటెల్ అనేది లీడ్ తీసుకొని మైక్రో ప్రాసెసర్ కనిపెట్టారు. అలాగే ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఏం యూజ్ చేశారు చూడండి, ఎల్ఎస్ఐ చిప్ కూడా యూజ్ చేశారంట. వాట్ ఈస్ ఎల్ఎస్ఐ? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎల్ఎస్ఐ? మీకు ఇప్పటి వరకు ఏం చెప్పా? ఎనియాక్ ఎల్ఎస్ఐ ఫార్మల్ ట్రైనింగ్. ఎల్ఎస్ఐ చిప్ టెక్నాలజీ అంటే ఏంటి? ఎల్ఎస్ఐ చిప్ టెక్నాలజీ, ఎల్ఎస్ఐ పేరులోనే ఉందండి. సరే, విఎల్ఎస్ఐ టెక్నాలజీ చూసారు కదా, విఎల్ఎస్ఐ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు ఎల్ఎస్ఐ టెక్నాలజీ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్, దిస్ జనరేషన్ హ్యాడ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్ యూజ్డ్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్. ఎప్పుడు యూజ్ చేసాము? సి లాంగ్వేజ్, C++, సి డేటాబేస్, ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేశారు? ఫోర్త్ జనరేషన్ లోనే ఇంట్రడ్యూస్ అయింది సి లాంగ్వేజ్ అనేది. తర్వాత ఇప్పుడు మనం చేసేది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? స్మాలర్ యాజ్ యూజువల్ కదా. ఫోర్త్ జనరేషన్ అంటే ఆటోమేటిక్ గా ఇవి స్మాల్ గానే ఉంటాయి. ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్ అవన్నీ యూజ్ చేసే ఉంటాయి కదా ఇంటిగ్రేటెడ్ చిప్స్ లో, పిన్స్ అవి. సో యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫిక్ యూజర్ ఎక్కడ వచ్చింది? గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్, డిసడ్వాంటేజ్ చూడండి. విఎల్ఎస్ఐ చిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి డిసడ్వాంటేజ్? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇంకా డిసడ్వాంటేజ్ ఏముంటది అంటే టెక్నాలజీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా, అంటే నేర్చుకునే క్యాపబిలిటీ కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మనం చిన్నపిల్ల అంటే 10th క్లాస్కి వచ్చినా సరే ఫస్ట్ క్లాస్ పిల్లల్లా బిహేవ్ చేస్తే ఎట్లుంటది చూడటానికి? ఎలా ఉంటది? అట్లానే వాళ్ళు కూడా మిషన్స్ అయితే ఉన్నాయి కానీ మెయింటైనింగ్ లేదు, అందుకని అదే డిసడ్వాంటేజ్. తర్వాత టు బిల్డ్ దిస్ కంప్యూటర్స్ ఐసిస్ వర్ రిక్వైర్డ్. ఇక్కడ ఐసిస్ అనేవి యూజ్ చేస్తున్నారు. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కదా, అక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేసేటప్పుడు అంట కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూజ్ చేస్తారంట. జస్ట్ అయింది చూడండి. యుఎల్ఎస్ఐ టెక్నాలజీ కనిపిస్తుందా? అల్ట్రా లార్జ్ స్కేల్. ఐసిస్ నుంచి విఎల్ఎస్ఐకి వచ్చింది, విఎల్ఎస్ఐ నుంచి యుఎల్ఎస్ఐకి వచ్చింది. ఫిఫ్త్ జనరేషన్ లో ఏం యూజ్ అయిందంట? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మా జనరేషన్ లో అయితే లేదు, మేము ఫోర్త్ జనరేషన్ లోనే ఉన్నాం. మీరు ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ లో ఉన్నారు. ఏఐ వచ్చింది. ఇమేజ్ రికగ్నిషన్, తర్వాత హ్యూమన్ స్పీచ్ ఇంటర్ప్రిటేషన్. హ్యూమన్ స్పీచ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటో చూద్దాం. దీస్ కంప్యూటర్స్ ఆర్ లైట్ వెయిట్. ఇంక ఇవి తెలిసిందేగా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నవే లైట్ వెయిట్. అలాగే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు.